హాయ్ అండి, చూడండి మనమైతే ఎల్లిపాయలంతా కూడా పొట్టు తీయాలండి. ఇవాళటి నా వ్లాగ్లో మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ముచ్చట నేను అనుకుంటున్నాను. మీకు అవునా కాదా నాకు తెలియదు. సో చూడండి, మనమైతే ఎల్లిపాయలు పొట్టు తీసి ఇది చూడండి, నాకైతే గోర్లలో ఇరికితే మంటతాయి అని ఇదివరకు ఒకసారి తీసినప్పుడు చాలా అట్లనే అయిందండి. అందుకని నా దగ్గర చిన్న అదే స్కూల్లో ఎవరికి టెస్టర్గా ఉంటే నేను అదిటిని ఉపయోగిస్తాను. ఇంకా మూతికాడ ఇలాగా చూడండి నేను ఎలా తీస్తున్నాను. ఇలా కొంచెం బట్టి గోరు బట్టి తీస్తే అంత గోర్లో ఇరికి మంట మండేదండి. సో స్కూల్ డ్రైవర్ బట్టి ఎక్కువ తీస్తాను. ఇది కొంచెం ఫ్రీగా వచ్చింది కాబట్టి చేతితో గోరుతో తీసాను. ఇలాగ తీస్తానండి. చూడండి ఇలాగ ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఎండలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి. జరంతా ఎండకు బయటకు వెళ్ళకూర్రి, మామూలుగా కుడతలేవండి ఎండలు. అత్తిరిబిత్తిరి అయ్యే కాలం ఉంది. చక్కగా అంబలైతే కాసుకోరి. చాలా ఇంపార్టెంట్ ముచ్చట ఏమిటంటే అంబలి కాసుకోవాలి. పొడి పొడిగా అన్నం కూడా చక్కగా తినాలని ఉండదు ఎవరికి ఎండలకు. ఇంకా హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే మామూలు వాళ్ళకు డబల్ నమస్కారం పెట్టాలి. ఎండలైతే మామూలుగా కుడతలేవు. చక్కగా అంబలి సల్ల అయితే ఖచ్చితంగా వాడాలండి. చాలా ఇంపార్టెంట్. మనం జీవనానికి చక్కగా ఉపయోగపడేటి అంబలి సల్ల. ఇప్పుడు మనమైతే వీటిని సేవించుకుంటూ అన్నం ఎంత తిన్నా పర్వాలేదు. వాటితో పాటు అంబలి లేదా సల్లనైతే అందుబాటులో మనకైతే అవైలబుల్గా చేసుకోవాలి. చక్కగా మనమైతే వాటి ఎండ నుండి మనకు మనం సేవ్గా ఉండాలి కాబట్టి వీటిని అయితే ఖచ్చితంగా మీరైతే అవైలబుల్గా ఉంచుకుంటారని అనుకుంటున్నాను. మేము కూడా కాసుకుంటాను. అంబలి చక్కగా ఉంటుంది. ఎండకైతే ఇదంతా అన్నం తిని అంబలు తాగితే అంతే సరిపోతుంది కడుపు నిండా. లేకపోతే ఆ ఎండ వేడికి అత్తిరిబిత్తిరి అయ్యే కాలం ఇంట్లో ఉన్నా కూడా ఆ ఎండ దగ్గరకు అల్లిబిల్లి అవుతుందండి. కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే అది నేను కూడా చూశాను. తిన్నా కూడా ఎంతో ఇంత తిన్నామనుకో ఆ ఎండ వేడికి ఇది సపోర్ట్ చేయట్లేదు. అదే మంచిగా మంచి పెద్ద గిలాసులంతా అంబలన్నా లేకపోతే చల్లన్న తాగారనుకో నిమ్మలంగా ఉంటుంది. కాబట్టి మీరైతే దీన్ని జర ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోవాలి. అందుకోసం ఎల్లిపాయలు అయితే పొట్టు తీయడం జరుగుతుంది. ఇంకా పచ్చడి సీజన్ ఏనండి ఇప్పుడైతే. ఇంకా కొద్ది రోజులు అయితే ఈ మామిడికాయలు దొరకడం కష్టం. ఎందుకంటే విపరీతమైన గాలులు అయితే నైట్ అయితే బీభత్సంగా గాలి వచ్చింది. ఏ చెట్టుకు మామిడికాయలు ఉన్నా మొత్తం లేకుండా రాలిపోయి అంత గడప కొట్టిందండి. ఇంకా లేట్ అయితే మామిడికాయలు దొరకడు కొంచెం టైటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా మనమైతే చెట్టు మీద కాయలు తెంపుకొచ్చారు కాబట్టి ఇంకా కింద పడ్డ మామిడికాయలు కొంచెం దెబ్బ తగులుతాయి. వాటికి తోటి కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటుందేమో నా డౌటు. ఏదేమైనా మొత్తం మీద అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి.